ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలో తాజాగా కొన్ని అభ్యంతరాలు తెలిపింది ప్రభుత్వం. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆందోళన చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానిపై మాట్లాడడానికి మనతో పాటు నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నాడు. బ్రదర్, చూస్తున్నావు కదా, చిక్కడపల్లి లైబ్రరీలో ఆంక్షలు పెడుతున్నాం, మరి ఎట్లా వస్తున్నావు అన్న? వాళ్ళు పెట్టే ఆంక్షలు అనేటటువంటివి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ పాలనను వాళ్ళు తలపించే విధంగా చేస్తారు. నిన్న కంచెలు కూడా వేసారు. ఆ రోజు సాయుధ పోరాటం నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని విముక్తి చేయడం కొరకు, సాయుధ పోరాటం చేస్తూ విముక్తి చేయడం కొరకు చేసినటువంటి ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటిది గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమం అంటే ఆడ పోయి పుస్తకాలు చదువుకొని వచ్చి నోట్సులు రాసుకొని ఉద్యోగాలు చదువుకుంటందుకు అనేది కాదు. తర్వాత క్రమంలో కాలక్రమేణా గ్రంథాలయాలు అనేటటువంటి కేవలం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఒక పత్రికలు చదువుకోవడానికి అయిపోయింది. కానీ కొన్ని గ్రంథాలయాలు, ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న గ్రంథాలయమైన అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి గ్రంథాలయాలు, అదేవిధంగా కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి గ్రంథాలయాలు చాలా కీలకంగా ఉద్యమ కేంద్రాలుగా మారినాయి. ముఖ్యంగా అశోక్ నగర్ గ్రంథాలయం అయినటువంటి చిక్కడపల్లి నగర గ్రంథాలయం ఇది ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి చాలా భూమిక పోషించినటువంటిది. ఎందుకంటే అక్కడికే మన ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ఒక ప్రాచీనమైనటువంటి పార్టీ అని చెప్పుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మేము మీకున్నటువంటి బాధలు తీరుస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు అదే లైబ్రరీలో హామీలు ఇచ్చి హామీలతోటి గెలిచినటువంటి వాళ్ళు వచ్చి విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. వీళ్ళందరూ ఎంత విజయోత్సవాలు అంటే, ఈయన స్వయంగా ఇప్పుడు ఎవరైతే గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఉన్నాడో ఆయనకు తెలియకుండా ఎట్టి పరిస్థితులలో ఏ నిర్ణయాలు ఉండవు. అలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈయనను ఏమనాలి? అక్కడికి వచ్చి ఈయన ఏమని ఎగిరిండు? ఇగో నేనే ఈ స్వహస్తాలతోటి రాసిన మేనిఫెస్టోనని చెప్పి వీళ్ళందరూ ఆడ ఊరేగినటువంటి వాళ్ళే, శాలువాలు కప్పుకున్నటువంటి వాళ్ళే. ఈయన స్వహస్తాలతో రాసిండన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోదండరామ్ సార్ ఉన్నాడు, ఆకునూరు మురళి సార్ ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఆ రోజు వీళ్ళకి సైలెన్స్ కనిపించలేదా? గ్రంథాలయాలు ఈరోజు మరి వీళ్ళందరూ కూడా దాశరథి గారి యొక్క శత జయంత్యుత్సవాలు అనేది చేసుకుంటున్నారు కదా. ఈ శత జయంత్యుత్సవాలు మరి ఆయన నుండి ఏం స్ఫూర్తి పొందిరు? ఆయన తెలంగాణకు స్వతంత్రం అంటే బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన యొక్క స్ఫూర్తిని వీళ్ళు ఏం చేసిర్రు? మరి ఆ స్ఫూర్తి నుంచే కదా వట్టికోట అల్వార్ సాంగ్ గారు గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపింది. గ్రంథాలయ ఉద్యమం వల్లనే కదా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడలిజం పోయి ఒక ప్రజాస్వామ్య ఆలోచనలు అనేటటువంటి బయటకు వచ్చింది. దానివల్లనే కదా మరి ఆ గ్రంథాలయానికి వట్టికోట అల్వార్ సాంగ్ గారి పేరు పెట్టుకొని మరి ఈరోజు ఏం చేస్తున్నారు ఈ రియాజ్ వీళ్ళందరూ? అసలు రియాజ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు. ఈయన అందరూ ఏమనుకుంటారంటే ఈయన స్థాయి కాదనుకుంటారు. ఈయనకు ఎవరైతే వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారో వేం నరేందర్ రెడ్డి గారి యొక్క అండదండలను చూసుకొని ఈయన రెచ్చిపోతున్నాడు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెరగకుండా కూడా చేసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు ఈయన ఏమన్నంటే నాకు తెలియదు, అక్కడ ఉన్నోళ్ళు పెట్టుకున్నారు, ఆ స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాలు అంటారు. అవన్నీ కుదరవు. ఏదైనా కిందోళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ పైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆఫీసర్ల యొక్క నిర్ణయాలను ఖచ్చితంగా తీసుకొని పరిగణలోకి తీసుకొని చేస్తారు. ఇందులో రియాజ్ గారి హస్తం ఉన్నది. ఇది చాలా కుట్ర దాగి ఉన్నది. దీంట్లో ఎంతటి కుట్ర అనంటే వీళ్ళకి మీ నోటిఫికేషన్లను జూన్ వరకు ఇవ్వము అంటే మళ్ళీ జూన్ వరకు మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇద్దామనుకుంటున్నారు. కంప్లైంట్ చేసిరా మీరేమన్నా? అక్కడ కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహిస్తుంటే నిరుద్యోగులకు సంబంధించి అక్కడ ఉండే అంటే నిరుద్యోగులు ఏమైనా మా చదువుకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అక్కడ సిబ్బంది కానీ అక్కడ అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేస్తే ఇది వచ్చిందా, లేకపోతే డైరెక్ట్ చేసిరా అనుకుంటున్నారు? ఎవడు ఇయ్యడన్నా? అసలు ఎవ్వరు ఇయ్యరు. ఆడ మేము చేసేటువంటి ప్రోగ్రాం దేనికి ఇస్తారు చెప్పు? ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళని గెలిపించాలనో బీజేపీ పార్టీ యొక్క ప్రోగ్రాంలు చేస్తే ఇస్తారు, లేదంటే కాంగ్రెస్ ప్రోగ్రాంలు చేసి ఇస్తారు, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళ ప్రోగ్రాంలు చేసి ఇస్తారు, లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రోగ్రాంలు చేసి ఇస్తారు. అక్కడ ఏ పార్టీ యొక్క ఉత్సవాలు జరగట్లేదు, ఏ పార్టీ బలోపేతానికి అక్కడ వేదికలుగా కావట్లేదు. లైబ్రరీలో జరిగేటటువంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా వీళ్ళకి లైబ్రరీలో చదువుకునేటటువంటి వాళ్ళకి కావాల్సిన వసతుల గురించి, నోటిఫికేషన్ల గురించి, వీళ్ళకు కావాల్సినటువంటి నిరుద్యోగ భృతి గురించి, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి మేనిఫెస్టోలో వాటి గురించే అడుగుతున్నారు.
ఒకడు వచ్చేటోడు వస్తాడు, రానోడు కూర్చొని చదువుకుంటాడు. కానీ రానోడు కూడా ఏమనుకుంటాడు, నేను కెమెరాలో పడితే ఏమవుతుందో, మా అమ్మ నాయన ఏమంటారో, మా పక్కింటోడు ఏమంటాడని వాడు దాక్కొని ఉంటాడు. అరే నా గురించి వాడో ఒకడు మాట్లాడుతుండు కానీ అనుకుంటాడు, వానికి రావాలంటే రాలేడు. కానీ వీళ్ళ వల్ల నాకు డిస్టర్బ్ అవుతుంది, నా చదువుకు భంగం కలుగుతుంది, నేను చదువుకోవడానికి ప్రశాంతత లోపించింది అని ఏ ఒక్కడు కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకంటే వాడు అడగలేని దద్దమ్మ లెక్క ఉన్నా, ఒక చౌట లెక్క ఉన్నా, వానిలో ఉన్నటువంటి చావను చంపుకున్నా కానీ నా బదులు ఇంకొకటి అడుగుతున్నాడు కదా, వాడు బలైతుండు కానీ వీడు సంకలు గుద్దుకునేటోడు కానీ పోయి కంప్లైంట్ ఇచ్చేటోడు కాదు. కంప్లైంట్ ఇస్తే వానికే నోటిఫికేషన్ రాదు, వానికే నిరుద్యోగ భృతి రాదు. మరి ఎన్నాళ్ళని కూర్చుంటాడు? కింద వర్షమూలలు అయితే కూర్చున్నటువంటి కుర్చీ యొక్క వైర్లు తెగుతాయి, కానీ వీనికి ఉద్యోగం రాదు. పైన బట్ట కింద పొట్ట వస్తుంది. కానీ ఓడో ఒకడు కొట్లాడుతుండగా అనుకుంటారు, ఎవడు కంప్లైంట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కుట్ర ఏం పెద్ద కుట్ర, ఇది ఎంత పెద్దటి కుట్ర అంటే నోటిఫికేషన్లను జూన్ వరకు ఇయ్యరన్నా. దానికి కూడా రీజన్ చెప్తా. ఎందుకంటే వీళ్ళ కాడ డేటా లేదు. ఈ డేటా తీసుకోవడానికి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలు వీళ్ళు ఇచ్చినటువంటిది, ఆ ఇచ్చిన కమిటీ ఇచ్చినాక మళ్ళీ ఇది ఉంది అది ఉంది అంటారు. అది అయిపోయినాక ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవడానికి జనవరి వరకు వస్తుంది. అప్పుడు ఏమంటారు, మేము వచ్చే బడ్జెట్లో మార్చి తర్వాత వచ్చేటటువంటి బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో ఈ కొత్త ఉద్యోగాలకు మేము ఒక 500 కోట్లు 1000 కోట్లు పెడుతున్నాం అని చెప్పేసి అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. అప్పటి వరకు ఏం కావాలి, అశోక్ నగర్ ఖాళీ అయిపోవాలి. ఆల్రెడీ అశోక్ నగర్లో ఉద్యమాల కేంద్రంగా మారింది. అన్ని హాస్టళ్ళు, అన్ని గ్రంథాలయాలు, అన్ని స్టడీ హాళ్ళు ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. అటువైపు ఉస్మానియా యూనివర్సిటీని యూనివర్సిటీగా చేద్దాం అనుకుంటున్నారు, క్లోజ్డ్ యూనివర్సిటీ. దానికి ఒక వాళ్ళు ఎన్ఎస్యూలో వాళ్ళు ఒక సాకు పెట్టుకున్నారు. ఇక్కడ బోనాల పండగకు, ముత్యాలమ్మ పండగకు, ఎల్లమ్మ టెంపుల్ కాడ వచ్చి వీళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, బీర్లు తాగుతున్నారు, తాగి మేము దారిపెంట పోయేటోళ్ళ స్టూడెంట్స్ పైన దాడులు చేస్తున్నారు, మా అమ్మాయిల పైన ఈవి చీటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అదొక సాకు పెట్టుకొని అది జరిగితే వాళ్ళ మీద ఎవడైతే వచ్చిండో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లుకు నిప్పు పెట్టుకున్నట్టు దానిని బూచిగా చూపించి యూనివర్సిటీని క్లోజ్డ్ యూనివర్సిటీ చేయాలనేది కుట్ర. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడ కూడా ఇలాంటి హెసిటేషన్ చేయద్దు. ఇప్పుడు చూస్తేనేమో చిక్కడపల్లి లైబ్రరీ ఓ పైపు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇంత ఆంక్షలు ఎందుకు అసలు? అంటే నిరుద్యోగులకు సంబంధించి అంటే బయటపడితేనా, లేకపోతే నిరుద్యోగులు ఇప్పుడు అసలే స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి, సో ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ఈ గ్రంథాలయం మీద కానీ లేకపోతే ఉస్మానియాకి సంబంధించి ఆంక్షలు ఏమైనా పెడుతున్నారు అనుకోవచ్చా? 100% అన్నా. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల గురించి ఎవరు చక్కగా నిలదీస్తున్నారంటే నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అసలైన నిరుద్యోగులు అశోక్ నగర్లో ఉన్నారు. అంటే ఉస్మానియాలో నిరుద్యోగులు లేరు అంటే వానికి ఒక కోర్సు ఉంటుంది, వాడు ఏదో ఒక కోర్సు చేసుకుంటూ చదువుకుంటాడు. ఒకప్పుడు నాన్ బోర్డర్లు ఉండేది, ఇవాళ నాన్ బోర్డర్ లేడు కదా. వాడు జాగ్రఫీ చేసాడో, హిస్టరీనో, పొలిటికల్ సైన్సో, పబ్బాడో, లేకుంటే బాటనో, జువాలజో, ఫిజిక్సో, కెమిస్ట్రో ఏదో ఒక కోర్సు చేసుకుంటూ వాడు ఉద్యోగం గురించి చదువుతాడు. కానీ అన్ని ఉద్యోగం అంత చదువుకోవడం అయిపోయి, లేకుంటే పీజీలు చేయని కాకుండా, లేకుంటే ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వచ్చి చదువుకునేటోడు అసలైన నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగరే. మాకు ఏ చదువుతో సంబంధం లేదు, అకాడమిక్ చదువుతో మాకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చదివే మా చదువుని చదువుకునేటోళ్ళు అశోక్ నగర్లో. వీళ్ళకి ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పురుడు పోసుకున్నాయి? అశోక్ నగర్లో పురుడు పోసుకున్నాయి. అశోక్ నగర్లోనే రియాజ్ గారి ఇన్స్టిట్యూట్ ఆయనే అంటున్నాడుగా, నా స్వహస్తాలతోటి నేను మేనిఫెస్టోను రాసిన. ఇదే కదా జాబ్ క్యాలెండర్. ఈయన యూపీఎస్సీ లెక్క జాబ్ క్యాలెండర్ రావాలని ఈయన అంటాడు. ఇదే మరి నిన్న ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ ఒక అద్దంకి దయాకర్ గారు వాళ్ళు కూడా ఏమంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం నింపుతున్నామంటే ఒక రిపోర్టర్ 2 లక్షల ఉద్యోగాల మేమన్నామా అంటే ఇవాళ అద్దంకి దయాకర్ గారు, నేను ఉద్యమం నుంచి వచ్చినోడిని, నేను ఈ ఎవరైతే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. ఆయనకు అన్నిటిపైన అవగాహన ఉంది. అన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తే ఇవాళ 2 లక్షల ఉద్యోగాల గురించి తెలియట్లేదు అన్నాడు అంటే ఎంత ఆశ్చర్యం. ఆయనే బస్సు యాత్రకు వచ్చి జెండా ఊపిండు, ఆయనకు జెండా ఇచ్చిందే నేను. ఆయన మరి నిరుద్యోగ బస్సు యాత్ర గురించి స్పష్టంగా చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు అనేది వచ్చిన మొదటి సంవత్సరంలో, లేకపోతే 5 ఏళ్ల పాలన మొత్తం సంబంధించి? ఇంతకుముందే మొన్న రేవంత్ రెడ్డి కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకొక 40,000 ఇస్తే 1,00,000 అవుతుంది, ఇంకొక సెకండ్ హాఫ్లో 2.5 yearsలో మళ్ళీ ఇంకొక 1,00,000 ఉద్యోగాలకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. మరి సంవత్సరంకి ఇచ్చిరా, 5 సంవత్సరాల బాండ్తో ఇచ్చిరా? ఒకటే సంవత్సరంలో ఉన్న ఇగో ఇది అభయస్థ మేనిఫెస్టో,
అభయస్థ మేనిఫెస్టోలో ఉంది. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. ఒక సంవత్సరంలో వీళ్ళకు చేతగాక ఇయ్యలేదు. ఇగో ప్రియాంక గాంధీ గారితో కూడా చెప్పించిర్రు ఒకటే సంవత్సరం. అయితే ఇక్కడికి మళ్ళీ వెనక్కి వస్తే మనము ఏం జరుగుతుందంటే ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని ఇళ్ళ ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక కుల సంఘాలు నడిపినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాన్ని తన రక్తంలో ఇమ్మడింప చేసుకున్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారికి తెలియదన్నప్పుడు, కాంగ్రెస్ గెలుస్తుందన్నప్పుడు వలసపక్షుల లెక్క వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకేం తెలుసుద్ది, ఈ దద్దమ్మలకేం తెలుసుద్ది, అద్దంకి దయాకర్ అన్న వ్యక్తికే తెలియనప్పుడు ఈ చౌటలకు ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగిలేటికి ఏం తెలుసుద్ది, ఇంకొకరికి ఏం తెలుసుద్ది, ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళకి ఏం తెలుసుద్ది. కొండ సురేఖకి ఎక్కడి నుంచి వచ్చింది? బీఆర్ఎస్ నుంచి వచ్చినామే కదా అనుభవించి. సీతక్క ఎన్నడన్నా నిరుద్యోగుల పక్షాన్ని వచ్చిందా? ఆమె నెత్తిన బుట్ట పెట్టుకొని వాట్సాప్ సోషల్ మీడియాలో తిరిగినాక సీతక్క గురించి పక్కన తిరిగిన వాళ్ళు లంచాలతోటి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, ఏసీబీలకు దొరికినటువంటి వాళ్ళు. వీటన్నిటిని అడుగుతుంటే నిరుద్యోగులు అడుగుతున్నారు, వీళ్ళని ఎట్లాగా జూన్ వరకు నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది. ఇక అశోక్ నగర్ను ఖాళీ చేయాలి, ఓయూను క్లోజ్డ్ క్యాంపస్ చేసినాం, అశోక్ నగర్ను కూడా ముళ్ళ కంచెలతో బంధించాలి. ఎక్కడనైనా రోడ్ల మీద ఆల్రెడీ నా మీద కేసు పెట్టిర్రు. లా ఎక్సలెన్స్ స్టడీ హాల్ ముంగట, కోచింగ్ సెంటర్ ముంగట మాట్లాడితే ఇంకా వీడు ఎక్కడ పోయి మాట్లాడతాడు? రోడ్డు మీద మాట్లాడుతున్న ఇన్కన్వీనియన్స్ అన్ని ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ చేసి నెక్స్ట్ లైబ్రరీలో మాట్లాడతారు, లేస్తే లైబ్రరీని మాట్లాడతారు. లైబ్రరీలు ఒక జ్ఞానాన్ని ఇవ్వవు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఎడ్యుటేట్ అన్నాడు, ఆర్గనైజ్ అన్నాడు. ఎడ్యుకేట్ చేసినాక వాళ్ళు ఎడ్యుటేట్ అవుతారు, వాళ్ళు ఆర్గనైజింగ్ చేయమన్నారు. కాబట్టి మనకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం ఎడ్యుకేషన్. దాని తర్వాత అరే ఇంత అన్యాయం జరిగిందో అని ఎడ్యుటేట్ అవుతుంది దాని మైండ్. తర్వాత ఎడ్యుటేట్ అయినట్టు అటు ఇటు చిల్లర మందర పోకుండా కోడిపిల్లల లెక్క కుక్కొస్తే కోడిపిల్లలు ఉరికినట్టు ఉరక్కుంటా ఒక విచక్షణతోటి వెళ్ళాలి అని వాళ్ళని ఆర్గనైజ్ చేయమన్నారు. మేము గ్రంథాలయంలో చదువుకొని మా ఉద్యోగాల గురించి, మాకు జరుగుతున్న అన్యాయం గురించి మేము తెలుసుకున్నాక మేము ఎడ్యుటేట్ చేయడానికి గ్రంథాలయాలు ఒక వేదికలు. గ్రంథాలయాల వల్లనే కదా ఇవాళ తెలంగాణ సమాజం వచ్చింది, ఫ్యూడలిజం నుంచి ప్రజాస్వామ్యానికి వచ్చింది. ఎక్కడెక్కడ ఆధునిక సమాజం అని చెప్పుకున్న భారతదేశంలో తెలంగాణలో స్వతంత్రం వచ్చినాక కూడా ఫ్యూడలిజం ఉంది. అందుకే కదా నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఆధునిక భారతదేశంలో కూడా, ఆధునిక సమాజంలో కూడా తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి రాలేదు. మొన్న ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. మొన్న ఈ దద్దమ్మలే కదా, ఈ చౌటలే కదా అన్నది. ఈ తెలంగాణలో మళ్ళీ ప్రజాస్వామ్యం రాలేదు. వచ్చిన ప్రజాస్వామ్యం ఎమ్మటే దొరల పాలైంది. ఎవరి పాలైందో తెలంగాణ, దొరల పాలైందో తెలంగాణని పాట రాపించుకొని మరి ఈరోజు ఎవరి పాలైందో తెలంగాణ, ప్రజాపాలన వచ్చిందో తెలంగాణ, ప్రజల పాలైందో తెలంగాణని మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు పాట రాయించుకుంది. మరి ఎందుకు కంచె లేపిస్తున్నారు? ఈ తెలంగాణలో ఉద్యమాలు ఉండొద్దు, ఇక ఈ గ్రంథాలయాలకి వెళ్ళి ఈ పొరగాలు చెప్తారని ప్రతి గ్రంథాలయంలో ఈ కంచె లేపించి, ఈ బోర్డు లేపించి, ఇప్పుడు నేనున్నా మా మీద కేసులు పెడతారు. ఒక్కాడ ఏమన్నా వరంగల్లో పోయి మాట్లాడినా, ఇంకెక్కడో పోయి మాట్లాడినా ఆడ కేసు పెడతారు, ఆడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆడ ఛార్జ్ షీట్ వేస్తారు. నేను వరంగల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ. జనగాంలో జరిగితే జనగాంలో తిరగాలి, ములుగులో జరిగితే ములుగులో తిరగాలి, నిజామాబాద్ అయితే నిజామాబాద్, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్. అంటే ఎక్కడ పోయినా ఆల్రెడీ మీ కాడ బోర్డు ఉంది, చట్టం ఏమంటుంది, బోర్డు ఉంది, డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అన్నాగా నా మీద కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ చేస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు. ఎక్కడ తిరిగితే అక్కడ కేసులు పెట్టాలని. ఇదేనా ప్రజాస్వామ్యం? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాపాలన, రాజ్యాంగ పరిరక్షణ అన్నటువంటి ఈ కాంగ్రెస్ ఇచ్చేది ఏంటంటే 7వ గ్యారంటీ నిరుద్యోగి కానీ విద్యార్థులు కానీ ఏదన్నా అడిగితే వాళ్ళ మూతులు ముయ్యడము, వాళ్ళ మూతులకు చిక్కాలు తొలగించడం అనేటటువంటిదే 7వ గ్యారంటీ. అదే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న 7వ గ్యారంటీ. ఒకటే అడుగుతున్నాం, దీన్ని కనుక మీరు ఉపసంహరించుకోకపోతే మీ రాహుల్ గాంధీ గారికి కానీ మీకు కానీ రాజ్యాంగ విలువల గురించి, వాక్ స్వతంత్రం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య పాలన కాదు, కంచెల పాలన మళ్ళీ వస్తుంది అనడానికి నిదర్శనం ఇదే. మళ్ళీ ఈ ప్రజాస్వామ్యము కొంతమంది కబంధస్థాలలోకి పోతుంది అనడానికి నిదర్శనం కూడా నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో వెలిసినటువంటి బోర్డులే. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పక్కన గొప్ప చెప్తుంది, మా నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగులు చేయబట్టే మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినామని చెప్తూ, మరి అదే నిరుద్యోగుల మీద ఇంత దమనకాండ. కానీ ఇప్పుడు మీరు కూడా మొన్నటిదాకా జిల్లాల పర్యటన చేస్తారు, ప్రతి గ్రంథాలయం జిల్లా గ్రంథాలయాలకు వెళ్ళి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తారు. సో ఇవన్నీ జరగకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తారు. 100% అన్న అదే కదా. ఇక్కడ పెట్టిండ్రు, చిక్కడపల్లి లైబ్రరీలో పెట్టిండు, 100% వేరే లైబ్రరీలో పోతాయి. ఏంది, నేను సిరిసిల్ల పోయిన కాడ
ఆ రోజు ఆది శ్రీనివాస్ గారు మీటింగ్ పెట్టిరు, వద్దు వద్దని గంటసేపు వారించారు. ప్రతి లైబ్రరీలో అదే అక్కడ అయ్యింది. లైబ్రరీల దగ్గర పోస్టర్లు వేసినాం, అన్ని లైబ్రరీలలో పోస్టర్లు వేస్తేనే ఈరోజు వీళ్ళకు మళ్ళా వమ్మో వీళ్ళు ఎక్కడ తిరుగుతారో నిరుద్యోగులు అనే ఉద్దేశంతో మా మీద ఈ ఆంక్షలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. 100% మీరు అన్నది మమ్మల్ని కట్టడి చేయడానికి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ లైబ్రరీలే కన్నా మేము తిరిగింది. ఇగో అన్ని లైబ్రరీలు, మెదక్ జిల్లాలో తిరిగినటువంటిది, ఖమ్మం జిల్లాలో తిరిగినటువంటిది, కోదాడ గ్రంథాలయం, హుజూర్నగర్ గ్రంథాలయం, సూర్యాపేట గ్రంథాలయం అంతటా తిరిగినాం. ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఒక మాటలు చెప్పాలంటే? ఒకటే, మీరు కంచెలు తీయకపోతే మీ ఇండ్ల ముంగట కంచెలు పడతాయి. మీరు గనక ఆ బోర్డులు తీయకపోతే అదును వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బోర్డులను మలిచి మీ ఈపులు పలగొడతారు నిరుద్యోగులు. అయ్యే కనుక బోర్డులు ఎవరైతే పెట్టిరో అవి తీయకపోతే మీ రాహుల్ గాంధీ చేతిలో ఆ రాజ్యాంగం పట్టుకునే హక్కు లేదు. ఢిల్లీలోనే ఈ బోర్డులను తీసుకొని పోయి మా చేతిలో బోర్డులు పట్టుకొని నీ చేతిలో రాజ్యాంగం ఉండొద్దని రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు, ఏఐసిసి ఇంటి ముందు ధర్నా కూడా చేస్తాం. ఏదైతే ప్రభుత్వం దమనకాండ చేస్తుందో ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి జిల్లాల వారీగా మేము గ్రంథాలయాలు పర్యటన చేశాం. సో గ్రంథాలయాలకు ఉద్యమాలు పాకుతున్నాయన్న ఉద్దేశంతో మొన్న అటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇప్పుడు ఆ గ్రంథాలయాలకు సంబంధించి ఏదైతే నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిరుద్యోగులు అడుగుతున్నారు కాబట్టి అవన్నీ ప్రజలకు తెలియకుండా, బయటికి తెలియకుండా మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది ప్రజాపాలన అని చెప్పేసి. బట్ అది ప్రజాపాలన కాదు, కంచెల పాలన నడుస్తుందని చెప్పేసి జనార్దన్ చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇప్పటికైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి జనార్దన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.